హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులు అండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం ఎమ్మిగా ఉండేటటువంటి ప్రాన్స్ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియోలో ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 బిర్యానీ ఆకులు, ధనియాలు, చెక్క, మొగ్గ, జీలకర్ర, 2 స్టార్ పువ్వులు, నెక్స్ట్ బిర్యానీలో వేస్తాం కదా అది, నెక్స్ట్ ఎండు కొబ్బరి చిన్న కట్ చేసి యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఎండు మిరపకాయలు 8 తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న వాటిని హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ మనం మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వేయించుకోవాలండి. నేను ఈ ఎండుమిర్చితోనే కారం అనేది యాడ్ చేస్తున్నాను. అంటే నేను సపరేట్గా కారం వేయట్లేదండి. ఈ ఎండుమిరపకాయలు నాకు కారం అన్నమాట. సో నెక్స్ట్ అవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి నెక్స్ట్ రొయ్యలండి, కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా పసుపు, ఉప్పును కూడా ఈ విధంగా వేసేసుకుందామండి. సో ఎప్పుడైనా సరే ఈ ప్రాన్స్ని, రొయ్యలని ఈ విధంగా పసుపు, ఉప్పు వేసి ఆయిల్లో వేయించడం వల్ల నీసు వాసన అనేది పోయి ఈ ప్రాన్స్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ డైరెక్ట్గా కూడా వేసేస్తూ ఉంటారు. సో ఇలా అయితే చెయ్యండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది తినేటప్పుడు చక్కగా బాగుంటుందండి. సో ఈ విధంగా హీట్ కూడా మీడియం టు సిమ్లోనే ఉంచుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే వద్దు. నెక్స్ట్ చూడండి, వీటిని అయితే వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేగితే మనకు సరిపోతుందండి. వాటర్ సపరేట్ అయ్యేంత వరకు వేయిద్దాం. నెక్స్ట్ ముందుగా వేయించుకున్న మసాలాలు చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపల రొయ్యలు చూపిస్తున్నాను చూసారా, ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయి బాగా ఇవి ఈ విధంగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసినటువంటి 1 ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న 1 గ్రీన్ చిల్లీని యాడ్ చేసేసానండి. వీటన్నిటిని కూడా మనం చక్కగా వేయించేసుకుందాం. ఎప్పుడైతే ఇవి ప్రాపర్గా వేగుతాయో అదే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మన నోటికి. సో ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఈ టేస్ట్ అనేది రెస్టారెంట్లో మనం తింటూ ఉంటాంగా, సో అలాగే ఉంటుందండి. నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ ప్రాన్స్ను మనం వేయించాం కదా, సో ఇది అడుగు పట్టకుండా కలుపుతూ వేయించుకుందాము. అప్పుడే మనకు బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 టమోటోస్ని తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసి ఈ విధంగా చూసారా, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా టమోటోస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, ఇలా అడుగు పట్టకుండా చక్కగా కలుపుతూ వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత చూడండి, సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనాని యాడ్ చేసేసానండి. మనం వేసేది చిన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి. కాకపోతే మనం వేసే విధానాన్ని బట్టి ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి, ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్లో అయితే. సో చూసారా, ఇలా వేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టేస్తాయి అన్నమాట ఆయిల్లో వేయించితే. నెక్స్ట్ పెరుగు, 1/2 కప్పు పెరుగుని యాడ్ చేశాను. నెక్స్ట్ జీడిపప్పు 20 పలుకులు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేశానండి. ఈ జీడిపప్పు వేయడం వల్ల మనం తినేటప్పుడు ముక్క జ్యూసీగాను చాలా టేస్టీగాను ఉంటుందండి. సో అందుకే నేను జీడిపప్పుని ఉపయోగిస్తున్నాను, కాజుని. నెక్స్ట్ ఒక్కసారి ఇలా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అయితే మళ్ళీ చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇలా కలుపుకున్న తర్వాత కారం కానీ సాల్ట్ కానీ ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందామండి. ఇప్పుడు కారం అనేది ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఆ క్వాంటిటీకి సరిపోయిందండి. నెక్స్ట్ ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ ప్రాన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. చూసారా, ఆటోమేటిక్గా మనం ప్రాన్స్ యాడ్ చేయగానే ఎంత బాగుందో కదా. స్మెల్ అయితే భలే ఉంటుందండి ఈ రెసిపీ చేసేటప్పుడు అయితే.
నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఒక్కసారి మసాలాలన్నిటినీ చక్కగా ప్రాన్స్కి పట్టించేద్దాము. నెక్స్ట్ ఇది వచ్చి కసూరి మేతి అండి. దాన్ని పెంకు పైన వేసి వేయించి లైట్గా చేత్తో క్రష్ చేసి చక్కగా నేను ఇలా వేసేసాను. సో ఇది వేయడం వల్ల ఈ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. సో మనం వేసేది చిన్న చిన్నవైనా మనం వేసేదాన్ని పట్టే ఆ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే థిక్గా ఉంది కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో వాటర్ అంటే మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసి నాకు కొంచెం సాల్ట్ అయితే పట్టింది. సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకునేద్దామండి. కలుపుకున్న తర్వాత కారం, సాల్ట్ మొత్తం ఒకసారి చెక్ చేసేసుకొని చక్కగా మనం మూతతో క్లోజ్ చేసేసి ఈ ఆయిల్ ఉంది కదా, సో ఇది సపరేట్ అయి పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, హీట్ అయితే సిమ్లోనే ఉంచి కుక్ చేసుకుందామండి. అప్పుడే మనకు ప్రాపర్గా లోపల నుంచి బాగా కుక్ అవుతాయి పీసెస్. ఫైనల్గా చూపిస్తున్నాను, చూసేయండి. చూసారా, ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయింది. అంతే అండి, చాలా చాలా సింపుల్ టేస్టీగా ఉండేటటువంటి ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే ఇంకా మనం వేసుకోవడం తినేయడమే అనమాట, రెడీ అయిపోయినట్లే. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టేసేయండి. ఇప్పటివరకు నా రెసిపీస్ అన్నీ ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.